హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అలీఖ్య భరద్వాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లైఫ్. ఏంటి ఇంతగా రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? సో ఈ వ్లాగ్ అనేది మేము లాక్డౌన్కి ముందు షూట్ చేసింది, అసలు అపార్థం చేసుకోవద్దు. అండ్ మీకు గుర్తుండే ఉంటుంది కదా, శ్రావణి నిజామాబాద్కి వచ్చింది మాతోటి అని చెప్పాను కదా. సో అప్పుడు వెళ్ళిన ట్రిప్ అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, అసలు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది. అండ్ మేము ఈ ప్లేస్కి గూగుల్ సర్చ్ చేసి వెళ్ళామన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మేము వెళ్ళేది తెలంగాణ నయాగ్రా వాటర్ ఫాల్స్కి అనమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ అండి. ఇది నిజామాబాద్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఇది ఇందల్వై మండల్లో వస్తుందన్నమాట. సో మాకు కూడా దీని గురించి తెలియదు. నాకు తెలిసినంత వరకు నిజామాబాద్లో ఉండే వాళ్ళకి కూడా ఎక్కువగా దీని గురించి తెలిసి ఉండదు. సో దీని గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇలా మేము ట్రావెల్ చేస్తూ ఉండగా ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ని జానకిబాయి అనే దొర్సాని కట్టించిందనమాట. దొర్సాని అని ఎందుకు అంటున్నా అంటే తనని సిర్నాపల్లి దొర్సాని అని అంటుండే. అంటే తెలంగాణలో గడ్లు దొర్సాన్లు ఇవన్నీ కామన్ కదా. సో ఇది ఎప్పటి చరిత్ర అంటే నిజాం రాజు టైం చరిత్ర అనమాట. సో తనకి ఈ సిర్నాపల్లి ఏరియాని నిజాం రాజు గిఫ్ట్గా ఇచ్చాడు. సో చాలా డెవలప్మెంట్ చేసిందండి తను. నిజామాబాద్లో ఇప్పటికీ వాటర్ ప్రాబ్లం లేదు అంటే అది ఓన్లీ సిర్నాపల్లి దొరసాని తోనే అనమాట. ఏంటంటే చాలా చెరువులు తవ్వించింది, రిజర్వాయర్స్ చేసింది, డ్యామ్స్ కట్టించింది. ఇదంతా కూడా తన ఓన్ మనీతో చేయించిందనమాట. సో అందుకే మా సైడ్ ఏం పని చేయకుండా పడుకొని తిని అలా ఉంటే కనుక సిర్నాపల్లి దొరసాని అంటారు. సో ఇదన్నమాట. ఇది మనం హైదరాబాద్ వెళ్ళే వేలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా హైవే దగ్గరే ఉంటుందన్నమాట. హైవే నుంచి కొంచెం లోపలికి తీసుకోవాలి. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే హైదరాబాద్. కాకపోతే మేము టర్న్ అవుతున్నాం అన్నమాట. సో చూసారా ఎంత బాగుందో మా నిజామాబాద్ హైదరాబాద్ హైవే. చూడండి ఒకసారి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసేయండి. సో ఇది షార్ట్గా సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ ఆర్ సిర్నాపల్లి దొర్సాని గురించి ఎక్స్ప్లెనేషన్. బికాస్ నాకు కూడా అంతగా ఏం తెలీదు, నేను కూడా గూగుల్లో చదివే వెళ్ళానమాట. కాకపోతే అక్కడికి వెళ్ళాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మేము కరెక్ట్ టైంలో వెళ్ళామా లేదా అసలు అనేది మీరు చూడండి. అండ్ ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. నేను లింక్ కింద ఇచ్చేస్తాను. స్మార్ట్ లైఫ్ విత్ అలీఖ్య అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ప్లీజ్ గో అండ్ ఫాలో దాట్. సో ఇలా మేము చాలా జోష్గా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మాతో పాటు ఆకాంక్ష ఆద్య ఇద్దరు కూడా ఉన్నారు. అంటే మనం ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఓన్లీ మనమే కాకుండా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళని మనం ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట. బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆకాంక్ష నా దగ్గర కూర్చుంది. ఆద్య ఆల్రెడీ పడుకోవడానికి రెడీగా ఉందన్నమాట. మిట్ట మధ్యాహ్నం ఇన్ ద సెన్స్ 10 ఆ టైం అవుతుంది. కాకపోతే ఎండ మాత్రం సూపర్గా ఉండే ఆ రోజు. సో ఆకాంక్షకి నేను ఇలా ట్రావెలింగ్లో ఏదో ఒక స్నాక్ పెట్టేస్తాను. సో దట్ ఏంటంటే తను తింటూ అలా అల్లరి చేస్తూ కూర్చుంటుంది. సో మనం ఇందల్వాయికి టర్న్ అయిపోయామన్నమాట. హైవే నుంచి కొంచెం ఊరు లోపలికి వచ్చాము. అండ్ ఇట్ వాజ్ అన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బికాజ్ ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత ఇలా చెట్లు పొలాలు ఇవన్నీ చూస్తున్నాను. ఏదో మూవీ షూటింగ్లో ఇలా ఉంటుంది చూసారా, ఏదో మూవీ సీన్ లాగా అనిపించింది అనమాట. రోడ్ అటువైపు ఇటువైపు చెట్లు నాకు చాలా నచ్చింది. కాకపోతే అసలు సంగతి ముందుందనమాట. వెళ్ళాక తెలుస్తుంది అసలు ఏమైంది, ఎందుకు ఇలా అంటున్నానని. మేము ఎంత కష్టపడ్డామంటే సీరియస్లీ నావిగేషన్ని నమ్ముకుంటే అంతే సంగతులు అని మాకు ఫస్ట్ టైం అప్పుడే తెలిసిందనమాట. బికాజ్ మేము ఎప్పుడు కూడా ఇంత అడ్వెంచర్ చేయలేదు. నాకు తెలిసినంతవరకు నేను అసలు ఇంత అడ్వెంచర్ అయితే ఎప్పుడు చేయలేదు. అలా నావిగేషన్ అది చూపిస్తూ ఉంది. మేము వెళ్తూనే ఉన్నాము. ఎక్కడికి వెళ్ళామో ఎంత దూరమో తెలీదు. జస్ట్ 20 కిలోమీటర్స్ అన్నారు. కానీ ఆ టైంలో మేము సిర్నాపల్లి వెళ్ళే టైంలో హైదరాబాద్ కూడా వెళ్ళి మళ్ళీ రావచ్చు
రావచ్చు అనిపించింది మాకు. సో ఇలా చాలా రోడ్ బాగా చెత్తగా ఉండింది కొంచెం దూరం వెళ్ళగానే. సో ఇక్కడ అందరినీ అడుగుతూ వెళ్ళేసరికి మాకు ఒక పెద్ద బండి ఏం పడిందంటే అక్కడ అసలు వాటరే లేవు. ఇది ఏంటంటే మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ అనమాట. అంటే న్యాచురల్గా అయిన వాటర్ ఫాల్స్ కాదు సిర్నాపల్లి అనేది. జానకి బాయి ఎవరైతే సిర్నాపల్లి దొరసాని ఉందో ఆమె ఆ డ్యామ్ కట్టించడం వల్ల డ్యామ్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రమే మనకి వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంది. సో నేను మీకు ఎక్కడన్నా లైక్ పిక్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ రోడ్లు మాత్రం మహా దరిద్రంగా ఉన్నాయి. అసలు సీరియస్లీ ఇఫ్ ఇన్ కేస్ తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్కి తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. కాకపోతే కరెక్ట్ టైంలో వెళ్ళాలి. మేము అస్సలు వర్స్ట్ టైంలో వెళ్ళాము. అది మిట్ట మధ్యాహ్నము, సమ్మర్లో వాటర్ ఫాల్ ఉంటుందని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో, అసలు ప్లాన్ ఎలా వేశానో ఐ డోంట్ నో. బట్ సీరియస్లీ అది మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఏం చేస్తాం, ఏం చేయలేము. అలా ముందుకు వెళ్తూనే ఉన్నాము. సో చూస్తున్నారు కదా, రోడ్స్ కూడా చాలా కచ్చా రోడ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము ఎంజాయ్ చేసింది సూపర్ నేచర్ ఎంజాయ్ చేసాము. బికాజ్ అది పల్లెటూరు కదా, పల్లెటూర్లలో నేచర్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. బాగా ప్లెజెంట్గా అనిపించింది. చూసారా మా కార్ ఎలా షేక్ అవుతుందో అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చెరువు చూసేసి అరే వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉందని చెప్పేసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే ఇది కూడా ఒక చెరువు అనమాట. తను సిర్నాపల్లి దొరసాని తవ్వించిన ఒక చెరువు. కాకపోతే ఇంకా అంత త్వరగా రాలేదు, చాలా కష్టపడ్డాము. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. పెద్దగా ఉన్నా కూడా చాలా అంటే చాలా కష్టపడి తీశాను నేను. ఆశీష్ ఈవెన్ తిడుతున్నా కూడా నేను పర్లేదు అంటూ ఆకాంక్షను పట్టుకొని తీశాను అనమాట. మేము దారి మధ్యలో మనుషులను అడుగుతూ వచ్చాం కదా. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే 1 to 2 kilometers మాత్రమే ఉంది, వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ వాటర్ లేవు అని చెప్పేసరికి ఇంకేం చేస్తాము అన్నట్టుగా ఇంత దూరం వచ్చాం కదా, ఎక్స్పీరియన్స్ చేసి వెళ్దాము అన్నట్టుగా వెళ్ళాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా నిజామాబాద్లో ఉండే వాళ్ళైతే కనుక మీకు సిర్నాపల్లి స్టేషన్ రాగానే సీరియస్లీ ఒక మంచి ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందంట. అంటే నేను ఎక్కువసార్లు ట్రైన్లో ట్రావెల్ చేయలేదు, నాకు శ్రావణి చెప్పింది ఈ మాట. ఒకసారి ఎవరన్నా అలా ట్రైన్లో ట్రావెల్ చేస్తే కనుక జస్ట్ గో అండ్ హ్యావ్ అ ఎక్స్పీరియన్స్. ఇదంతా కూడా అడవి అనమాట. సో ఇక్కడ లైక్ ప్రీవియస్ టైమ్స్లో నక్సల్స్ చాలామంది ఉండేవారు. సో ఇక్కడ మేము ఆగేసరికి మాలాగే కొంతమంది క్రేజీ పీపుల్, అంటే ఫోటోగ్రఫీ మీద ప్యాషన్ ఉన్న పీపుల్ కనిపించారనమాట మాకు మిడిల్లో. సో ఇదంతా కూడా ఫారెస్ట్, అంటే ఎండిపోయి ఉంది. అదే వానలు పడ్డప్పుడు వస్తే గ్రీన్గా సూపర్గా ఉండేది. సో ఆశీష్ ఇలా పైకెక్కి మాకు వావ్ అనేసరికి ఏముందా అని చెప్పేసి మేము ఎక్కాము. అక్కడ ఏమీ లేదు, అంటే ఒక రస్తా ఉందన్నమాట. సో అలా మేము కొంచెం దూరము దగ్గర ఒక 1.5 kilometer ఏమో సేమ్ పాత్ ఉందన్నమాట. అక్కడ మాలాగే ఇంకో 2 vehicles ఆగేసరికి వి వాస్ సో ఎగ్జైటెడ్. అంటే మాతో పాటు మనుషులు ఉన్నారని చెప్పి. బట్ ఇంత కష్టపడుతున్నాము, ఈ క్రెడిట్ అంతా మా మామయ్యకి పోతుంది. బికాజ్ ఆశీష్ త్వరగా కోపం వస్తుంది ఆశీష్కి. సో మామయ్య మేనేజ్ చేసుకున్నారు. అండ్ చూసారా, వాళ్ళు ఇంకా నాకు ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక వుడ్ పెక్కర్ ఉంది తీసుకోండి అని చెప్తున్నారు. ఆపాటికే నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను. బికాజ్ 11:30, 12 అవుతుందన్నమాట. సో చూసారా ఎంత మంచి కెమెరాస్, పెద్ద కెమెరాస్ పట్టుకొని వచ్చారు. ఐ మీన్ నాకు తెలిసి ఉంటారేమో ఇలాంటి జనాలు కూడా. సో ఈ ట్రాక్, ఐ మీన్ ఈ రోడ్ పక్కన మొత్తము ఈత చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈత చెట్లు అండ్ ఏమంటారు ఖర్జూర్ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ద బెస్ట్ టైం మీరు రావాల్సింది ఏంటంటే కొంచెం వానలు పడతాయి చూసారా, అలా ఆ టైంకి వస్తే కనుక మీకు చాలా బెనిఫిట్. రోడ్ అటువైపు ఇటువైపు కంప్లీట్గా ఈత చెట్లు ఉన్నాయన్నమాట. సో తాటి చెట్టు ఈత చెట్టు సంథింగ్ ఆ చెట్లు ఉన్నాయన్నమాట. సో తాటి ముంజలు అవన్నీ కూడా కింద పడుతూ ఉంటాయి. లైక్ సమ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. అండ్ ఇది డ్యామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఈ వాటర్ చూడగానే అమ్మయ్య వచ్చేసాము దగ్గరికి అనుకున్నాం, కానీ అంత తొందరగా రాలేదు.
ఇదిగోండి యూ కెన్ సీ ఖర్జూర్ చెట్టు ఇది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ లోపల చూస్తే కనుక కంప్లీట్ ఫారెస్ట్ లాగా అనిపించింది. దిస్ వాజ్ అన్ క్రేజీ ఎక్స్పీరియన్స్ మాకు. అండ్ చెప్పాను కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం కోసము. అండ్ ఇక్కడ మేము ఏం డిస్కస్ చేస్తున్నామంటే, ఈ చెట్టు దగ్గర శ్రావణిని, అత్తేని, మావిని ఆగమని చెప్పేసి ఐదర్ నేను లేకపోతే ఆశిష్ కొంచెం దూరం వెళ్ళి చూసి వస్తాము అసలు ఏముంది ఏం లేదు అని చెప్పేసి. బట్ అక్కడ నుంచి ఇంకో 10 అడుగులు వేస్తే మాకు డ్యామ్ కనిపించేసిందనమాట. అది ఎలా అంటే తిరుపతిలో దేవుడు ఈ దర్శనం కోసం వెయిట్ చేస్తారు చూడండి, అట్లా అయింది. సో ఇదన్నమాట డ్యాము. సో ఇది కంప్లీట్గా నిండిపోతే కనుక ఇటు నుంచి వచ్చిన వాటర్ ఇటువైపు పడుతుందన్నమాట. సో సూపర్గా కట్టించింది డ్యామ్. ఆ టైంలో కట్టించిన డ్యామ్ అసలు ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇప్పటిదాకా పడ్డ కష్టం మొత్తము పోయింది. బికాజ్ వాటర్ లేకపోయినా ఆ కన్స్ట్రక్షన్ అవి చూస్తే మాత్రం బాగా అనిపించింది అనమాట మాకు. అండ్ ఇదేంటంటే లైక్ ఎస్టాబ్లిష్డ్ వన్ అనమాట. అంటే గవర్నమెంట్కి కూడా తెలుసు ఇక్కడ ఒక డ్యామ్ ఉంది, ఈ డ్యామ్ వల్ల జనాలు బతుకుతున్నారని చెప్పేసి. సో దిగడానికి మెట్లు ఉన్నాయి. అండ్ ఆ ట్రాక్ ఉంది చూసారా, ఆ డ్యామ్ నుంచి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మెనీ ఫోటోషూట్స్ అవుతాయి అని చెప్పేసి విన్నాను నేను ఇక్కడ. సో ఇటువైపున వాటర్ పడతాయి. యూ కెన్ సీ ఆ రాళ్ళు అవన్నీ ఉన్నాయి చూసారా. ఇదంతా కూడా వాటర్ పడడంతో ఇలా అయిందనమాట. బట్ ద బెస్ట్ టైం, మీరు రావాల్సిన బెస్ట్ టైం ఏంటంటే సమ్ అరౌండ్ నవంబర్ టు జాన్ ఆర్ ఫెబ్ ఆ టైంలో వస్తే కనుక సూపర్గా ఉంటుంది. అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. ఓకే చలో ఇంత దూరం వచ్చినందుకు వీఆర్ ఓకే అంటే పర్లేదు అనుకున్నట్టుగానే అనిపించింది. సో కొన్ని పిక్స్ తీసి అక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరిపోయాము. బయలుదేరేటప్పుడు హారబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 1:30 ఏమో అవుతుంది. ఆ టైంలో అసలు పక్క నుంచి వైల్డ్ యానిమల్స్ సౌండ్స్ ఇవన్నీ కూడా, అంటే అక్కడ కొంతమంది లైక్ ఆవుల్ని మేపుతూ ఉండే. కాకపోతే ఏంటంటే మేము అది డ్యామ్ చూసి వచ్చేసరికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అండ్ కొన్ని ఫాక్స్ నక్కల సౌండ్ ఇవన్నీ సౌండ్ వినేసరికి అసలు సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత డీప్ ఫారెస్ట్లోకి వెళ్తామని చెప్పి. ఫైనల్లీ వి వెంట్ దేర్. మొత్తంలో జరిగిన మంచి పని ఏంటంటే మేము పొలంకి వెళ్ళామన్నమాట. అక్కడ మిడిల్లో ఒక అతను ఉండే, మేము అక్కడ నిలబడి లంచ్ చేస్తుంటే లేదండి లోపలికి రండి అని చెప్పారు. సో గేట్ చిన్నగా ఉండింది, అలా ఎక్కేసి వెళ్ళాము. ఇదంతా కూడా పొలము. హ్యాపీగా కూర్చొని పులిహోర తెచ్చుకున్నాం అనమాట. ఆ పులిహోర తీసి అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నియర్లీ 5 acres ఆఫ్ పొలం ఉండింది. అండ్ ఆద్య అండ్ ఆకాంక్ష చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉండి పాపం వాళ్ళు ఎండలో, నాకే పాపం అనిపించింది. సో ఇలా వాళ్ళకి ఫుడ్ పెట్టుకుంటూ ఆడుకుంటూ, మంకీస్ చాలా ఉన్నాయి, పిట్టలు చాలా ఉన్నాయి అన్నమాట. సో వాటన్నిటిని చూపించుకుంటూ తినిపిస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ మేము అసలు ఏమేమి చేసాము, ఎంత అల్లరి చేసాము అనేది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది అనమాట. మాకు ఏదన్నా మంచి అయింది అంటే ఇదొకటే, అంటే పొలంలో కూర్చొని తినడము ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది కదండి. అండ్ తను ఎంత కైండ్గా ఉన్నారంటే అంటే ఆ పొలం వాళ్ళదే అంట, ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. అండ్ ఇక్కడ చూసారా పక్కనే రైల్వే ట్రాక్. సో చెప్పాను కదా, ఒకవేళ మీరు నిజామాబాద్కి వస్తూ ఉంటే కనుక సిర్నాపల్లి వచ్చిన వెంబడే ఒకసారి తలుపు దగ్గరకు వచ్చి చూస్తే యూ కెన్ ఫీల్ అ వెరీ గుడ్ ఫీల్ అనమాట. సో ఇదంతా కూడా వరి. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాజ్ నాకు పొలం అన్న ఊర్లన్నా చాలా ఇష్టము. అండ్ ఇక్కడ చిన్న పంప్ ఒకటి ఉంది. వాటర్ నిజంగా ఎంత బాగుండేనంటే ఏ మినరల్ వాటర్ కూడా పనికిరావు, అంత బాగుండే అనమాట. సో ఇలా నేను కొంచెము రిలాక్స్ అయ్యాను.
దాని తర్వాత ఆశిష్ ఫ్రెష్ అయ్యాడు, పిల్లల్ని ఫ్రెష్ చేసాము బికాజ్ వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉండే. అండ్ ఆ ఎండలో అంత చల్ల వాటర్ అసలు దొరుకుతాయి అని అనుకోలేదు మేము. సో ఆకాంక్ష కూడా కొంచెం ఆడడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఆద్య కొంచెం ఏడుస్తుంది అనమాట, చిరాకు చిరాకు చేస్తుంది. సో అంత ఎండ ఉంది కదా అని చెప్పేసి కొంచెం కాళ్ళు చేతులు అవి కడుగుతున్నాం అనమాట. సో ఇలా అయింది మా జర్నీ. సో ఎప్పుడన్నా మీరు ఇలా అడ్వెంచర్ చేశారా? చేసుంటే నాకు కామెంట్ సెషన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చకపోయినా చూడండి, ఎందుకంటే చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.